వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో అతిథి మీ ఇంటింటి నేస్తం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎక్కడ చూసినా బోనాల సంబరాలు, ఎక్కడ విన్నా బోనాల డప్పులు. సో సిటీ అంతా బోనాలతో దద్దరిల్లిపోతుంది. సో మరి ఈ వారం కూడా మన అతిథిలో స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం అలా ఒకళ్ళింటికి వెళ్ళిపోవాలి. సో ఈ రోజు లాలాగూడలో ఉన్న దమయంతి గారి ఇంటికి వెళ్ళబోతున్నాం. సో ఈ వారం కూడా మన అతిథిలో బోనాల సంబరాలు షురూ చేసేద్దామా? కమ్ ఆన్. ఇంత గ్రాండ్ వెల్కమ్ ఉంటుందని, కానీ ఇంతకి నన్ను దమయంతి గారు పిలిచారు. ఎవరు? హాయ్, వెల్కమ్. హాయ్. మిమ్మల్ని చూస్తుంటే నాకు అత్త అనేయాలనిపిస్తుంది. సో నాకు అత్తమైపోతారా? అయిపోతాను. సో అత్తమ్మ, నేను వచ్చాను బోనాల ఫెస్టివల్ ఈ రోజు. ఎనర్జీ ఏది? ఇదండి, అందరు ఉన్నారు ఇక్కడ, మా వాళ్ళు అందరు. సో ఏంటి మీ ఎవరిలో ఎనర్జీ కనిపించట్లేదు? హాయ్ చెప్పండి ఒకసారి. అసలు లేదు, మళ్ళీ అసలు ఎనర్జీ ఏదబ్బా మీ దగ్గర? బోనాల ఫెస్టివల్ అసలు మీరు గట్టిగా ఒక్కసారి డప్పు కొట్టరా? మీకు జోష్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ డప్పు సౌండ్ వినగానే నాకు మాత్రం ఊపు వచ్చేసింది. చాలా వచ్చిందా? ఏది మరి చేయలేదు పాపం. నేను మిమ్మల్ని డామినేట్ చేసేసానా? మనం లోపలికి వెళ్ళి మన ఎనర్జీ చూపించుకుందాం. సో అత్తమ్మ, మీకైతే జోష్ రాలేదు, నాకైతే ఊపు వచ్చేసింది. కానీ మన ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేయాలి కదా. అవును, చేయాలి. రండి, చేయిస్తాను. నేను పెద్ద కోడలు ఇంటికి. మీకు కోడలు అయితే నాకు సిస్టర్. అక్క హాయ్. తను వాళ్ళ కోడలు. హాయ్. అమ్మో, వెరీ గుడ్. హాయ్. కూతురు వాళ్ళ కూతురు. ఓ హాయ్. తను కోడలే, తిరు కోడలే. హాయ్. ఇది మా అక్క. హాయ్. నమస్తే. మనమరాలు. హాయ్. ఇక్కడ ఆడపడుచు, మా ఆడపడుచు. ఇవి నమస్తే అండి. ఈమె కూతురు. హలో. ఈమె నా కోడలు. హాయ్. అక్కడ ఆడపడుచు, ఆమె కూడా కూతురు. సో ఇల్లంతా మన బంధువులతో కలకల్లాడిపోతుంది. మన బోనాల ఫెస్టివల్ ఏ రేంజ్ లో ఉంటుందో చూసేద్దామా? సెలబ్రేట్ చేసేసుకుందామా? సో మనం లోపలికి వెళ్ళి బోనాల హడావుడు ఏంటో చూసేద్దామా? కమాన్.
సో లోపలికైతే వచ్చేసాం, కానీ బోనాలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందామా. సో అత్తమ్మ, మనం బోనాలు ఎందుకు చేసుకుంటాం, దాని ఇంపార్టెన్స్ చెప్పవా నాకు. ఇది వర్షాకాలం కాబట్టి బాగా వర్షాలు కురవాలని, పిల్లలకు అనారోగ్యం రావద్దని దేవుడికి మనం నైవేద్యాలు పెట్టుకుంటాం అనమాట. బోనం చేసి అమ్మవారికి ప్రసాదం ఎక్కించి పలు రకాలు నైవేద్యాలు వండి అమ్మవారికి సమర్పించుకుంటాం. ఓ, పిల్లలకి చిన్న పిల్లలకి అనారోగ్యాలు అవుతుంటారు కదా, విరోచనాలు అవుతుంటాయి, వాంతులు అవుతుంటాయి, అలాంటివి ఏవి కావద్దని, ఈ కలుషం ఇట్లా ఇది కావద్దని పిల్లలను మంచిగా కాపాడమని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటాం. సో ఇది ఏ మాసంలో చేసుకుంటాం? ఆషాఢ మాసంలోనే జరుపుకుంటాం ఈ బోనాలు. ఓన్లీ ఆషాఢ మాసం. ఓన్లీ ఆషాఢ మాసంలో. సో ఓకే, మనం ఏంటో తెలిసేసుకున్నాం, కానీ ఈ రోజు మనం ఏ గుడికి వెళ్ళబోతున్నాం? మన పెద్దలు కట్టిన దేవాలయం ఉంది. మన పెద్దలు కట్టిన దేవాలయం ఉంది, నల్లపోచమ్మ దేవాలయం మనది. ఓ, అందుకని అక్కడికి బోనాలు తీసుకొని వెళ్దాం మనం. సో అన్ని రెడీ చేస్తావా? మీరు కష్టపడలేరు కదా, ఈ జనరేషన్ అమ్మాయి కదా, అందుకని మీకు కష్టం వద్దని నేనే చేసేసి పెట్టాను రెడీగా. కోడలు కష్టపడకుండా మా అత్తమ్మ ఎంత మంచి పని చేసావు. థ్యాంక్ యూ అత్తమ్మ. సో తీసుకుని వెళ్ళిపోదామా? ఓకే, వెళ్దాం. వాటర్ పోసారు. మనం బోనం ఎత్తుకొని ఇంట్లో నుంచి వెళ్లే ముందు నీళ్ళ శాఖ పోసి దండం పెట్టుకుని గుడికి బయలుదేరారు. ఓ, సో ఇలా శాఖ పోసుకున్న తర్వాత అలా స్టార్ట్ అవుతారు. మనం కూడా స్టార్ట్ అయిపోదామా? రండి. ఓకే. డిస్టెన్స్ వచ్చేసాము. సో అలా టెంపుల్ కి వెళ్ళేటప్పుడు జన సంబరంతో ఆటపాటలతో అలా టెంపుల్ కి వెళ్ళి నైవేద్యం పెట్టేసుకుంటారు. సో మనం కూడా వెళ్ళిపోదామా?
అత్తమ్మ గుడికి అయితే వచ్చేసాం, ఇప్పుడు ఏం చేయాలి? మనం గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి. సో గుడికి వచ్చేసాం, ఇక్కడ 5 ప్రదక్షిణాలు చేసేసుకుని అమ్మవారికి సమర్పించేసుకోవాలి. వెళ్దామా? మా పండుగ పూజలు చూడ మేలుకో మేలుకో ఎల్లమ్మ ఏలుకో, మా పండుగ పూజలు చూడ మేలుకో, ఆడుకో ఎల్లమ్మ పాడుకో, తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో, ఆడుకో ఎల్లమ్మ పాడుకో, తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. అమ్మా జగమంతా జేజేలు నీకు, అమ్మ సల్లంగా చూడమ్మ మాకు, జగమంతా జేజేలు నీకు, అమ్మ సల్లంగా చూడమ్మ మాకు, ఘోరంగా కోడి పుంజులు నీకు, తల్లి అడుగంగా వరమీ మాకు. సో గుడికి వచ్చేసాం, ప్రదక్షిణాలు అయిపోయినాయి. సో అత్తమ్మ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం బోనం లోపల తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి అందరి ప్రసాదం పెట్టాలి. ఓ, సో మనం ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దామా? తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. తోడు బోనము నీకు చేసినం, నీకు నిమ్మదండలే మేము వేసినం, తోడు బోనము నీకు చేసినం, నీకు నిమ్మదండలే మేము వేసినం, అరే కొబ్బరికాయలే మేము కొట్టినం, అమ్మ జంటయాటలు నీకు కోసినం, కొబ్బరికాయలే నీకు కొట్టినం, అమ్మ జంటయాటలు నీకు కోసినం. అమ్మా ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బాయిలోంచి బయటికి. సో అమ్మవారి గుడిలోకి వచ్చేసాం. అత్త ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం అన్ని అమ్మవారికి తెచ్చినాయి పూల దండలు టెంకరకాయలు అన్ని సమర్పించి అమ్మవారికి నైవేద్యం పెట్టి అలంకరణ చేసుకోవాలి. జరా గురిపించు వరాల జల్లు. ఇది మన పెద్దలు వెలిసిన అమ్మవారు. ఓ, ఇక్కడ వెలిసింది అమ్మవారు, ఫస్ట్ అమ్మవారు. ఇక్కడ మన నైవేద్యం సమర్పించి, ఇది మీ మామగారు ప్రతిష్ఠ చేయించిన అమ్మవారు. ఇక్కడ నైవేద్యం పూజలు చూడ మేలుకో మేలుకో ఎల్లమ్మ. వెనకాల వెలిసిన అమ్మవారు ఉన్నారు, ముందు ప్రతిష్ఠించారు. సో ఇద్దరికి పూజ చేసుకుంటున్నాము. కో ఎల్లమ్మ పాడుకో, తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో, ఆడుకో ఎల్లమ్మ పాడుకో, తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. శరమన్నం పెట్టిన తర్వాత దాంట్లో పెరుగు అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి పెరుగుతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి తిన్న తర్వాత మంచినీళ్ళు తాగుతారు కదా మనం తాగినట్టు అమ్మవారు, కొంచెం దాంట్లో బెల్లం నీళ్లు కొద్దిగా దాంట్లో సమర్పించుకుంటాం. అమ్మవారికి ఎలా నైవేద్యం పెడతామో అలాగా అమ్మవారికి తోబొట్టు పోతరాజన్న కాబట్టి అతనికి కూడా మనం నైవేద్యం సమర్పించుకోవాలి. ఇదండి పోతరాజు, మనం ఆయన అమ్మవారి సోదరుడికి నైవేద్యం సమర్పించుకుంటాం అతనికి కూడా. ఘోరంగా కోడి పుంజులు నీకు, తల్లి అడుగంగా వరమీ మాకు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బాయి
ఇక్కడ నాగదేవతను కూడా ప్రతిష్ఠ చేశారు. నాగదేవతకు కూడా నైవేద్యం సమర్పించుకుందాం రా. నైవేద్యాలు సమర్పించుకున్నాం కదా, మనం ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారికి ఆరతి ఇచ్చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని మా బస్తీ కానీ మా పిల్లలు కానీ అందరూ మా భర్తలు భార్య అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి దగ్గర కుంకుమ నుదుట పెట్టుకొని అమ్మవారి నుంచి పసుబొట్టు తీసుకొని మనం అలంకరించుకొని అమ్మవారి దగ్గర అక్కడ బండారు ఉంటుంది, అది కూడా మనం ఇంటికి తీసుకెళ్ళి మన పిల్లలు మన భర్త అందరు ఆరోగ్యంగా ఉండాలని మనం అమ్మవారి దగ్గర నుండి బండారు తీసుకొని ఇప్పుడు అలా వెళ్ళిపోదామా? ఇప్పుడు మనము కొబ్బరికాయలు కూడా సమర్పించుకుందాం అమ్మవారికి. ఇక్కడ టెంకాయ కొట్టేసుకొని శ్రీ త్రిపుర సుందరి మణిదీపవాసిని మంగళం జయ మంగళం నిత్య శుభా మంగళం మంగళం జయ మంగళం నిత్య శుభా మంగళం ఓంకార రూపినికి హేంకారవాసినికి శ్రీ బీజవాహినికి మంగళం జయ మంగళం నిత్య శుభా మంగళం మంగళం జయ మంగళం నిత్య శుభా మంగళం వేదాలు నాదాలు సిరిసూచి మొక్కేటి శ్రీరత్న సింహాసనకి మంగళం జయ మంగళం నిత్య శుభా మంగళం మంగళం జయ మంగళం నిత్య శుభా మంగళం ఆపదలు బాపేటి సంపదలు నొసగేటి శ్రీనగరవాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభా మంగళం మంగళం జయ మంగళం నిత్య శుభా మంగళం మంగళం జయ మంగళం నిత్య శుభా మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. జేబులో నల్లపోషమ్మకి జేబులో నల్లపోషమ్మకి జేబులో నల్లపోషమ్మకి ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు జడల మారి తల్లి ఎల్లు జర గురిపించు వరాల జల్లు పట్టుకోమ్మా మనం అమ్మవారికి శాఖ సమర్పించుకుందాము. ఎల్లమ్మ ఏలుకో మా పండుగ పూజలు చూడ మేలుకో ఆడుకో ఎల్లమ్మ పాడుకో తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో ఆడుకో ఎల్లమ్మ. ఇంకా మనం ఇంటికి బయలుదేరదాం. ఓకే, సో మొత్తం అయిపోయింది. జస్ట్ ప్రసాదాలు పెట్టుకుని మనం కూడా తీసేసుకుని అలా వెళ్ళిపోవచ్చు. సో ప్రసాదాలు తీసేసుకుందామా? ఇప్పుడు మనం ఘనంగా అమ్మవారి పూజ సమర్పించుకున్నాము బోనం నైవేద్యం తోటి. ఇప్పుడు ప్రసాదం తీసుకోమ్మా. ఓకే, థ్యాంక్ యూ అత్తమ్మా. జగమంతా జేజేలు
ఆషాఢ మాసంలో మనం బోనాలు సమర్పించుకున్నాం కదా, అమ్మవారికి ఎక్కించిన నైవేద్యాలన్నీ మనం ప్రసాదంలో అందరికి పనిచేసి, బోనం చేసే ముందు మనం ఉపవాసం ఉంటాం కదా, అమ్మవారి ప్రసాదం తీసుకొని ఇక్కడ మనం ఒక్క పొద్దు వదిలేసి ఇంటికి వెళ్ళాలి. సో ఇలా ప్రసాదాలు తీసుకుని ఒక్క పొద్దు ఇచ్చేస్తారు. సో మనం కూడా ప్రసాదాలు తీసేసుకుందామా? ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు. సో అత్తమ్మ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా అవును. మన ఫ్యామిలీతో. ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం నేనైతే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ అత్తమ్మ. సో నెక్స్ట్ ఇంకో పండగ కూడా నేను వచ్చేచ్చేమో. తప్పకుండా నేను మళ్ళీ పిలుస్తాను కదా, మళ్ళీ రావచ్చు. మా అత్తమ్మ నాకు ఇంకో పండగ కూడా రావడానికి పర్మిషన్ ఇచ్చేసారు. సో నేను ఇలా సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటా. సో ఇది ఈ వారం అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా. అంటే టేక్ కేర్. బాయ్ బాయ్ బాయ్.